వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి. 10 రోజుల్లో 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనాలు వెల్లడించిన టీటీడీ. ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం చేయించామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇక 10 రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మందికి దర్శించుకోగా ఈ ఏడాది అదనంగా 1,00,000 మంది భక్తులకు దర్శనంగా భాగ్యం కల్పించారు. ఇక జనవరి 2వ తేదీ శుక్రవారం రోజున అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ 10 రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 41.14 కోట్లు. భక్తులకు విక్రయించిన లడ్డూల సంఖ్య 44 లక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. సమ్ డేస్ 1.5 అవర్ అడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని భక్తులకు వాడాలి. సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే మన అభిషేకం టైంలో మనకు ఆ రోజు 43 టికెట్సే ఉన్నాయి. సో ఇన్స్టంట్ డెసిషన్, లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్. సో మనకు ఆల్మోస్ట్ 4,000 అడిషనల్గా పంపించగలిగాం. అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే కోఆర్డినేషన్, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయటం వలన సన్నిధిలో నుంచి పడికావలలో నుంచి వైకుంఠం 1-2, వైకుంఠం 1-2 నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ 3Dలో కానీ మనకి ఎక్కడికక్కడ అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈసారి బ్రహ్మాండంగా చేసాం. దానివల్ల మనం అనుకున్న విధంగా 4,700 per hour చేయలేకపోయినా టైం యూటిలైజేషన్ బాగా ఉండటం వల్ల, టైం సేవింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా 1 lakh ఓవరాల్ 1 lakh మనం చేసామని చెప్పచ్చు. ఎస్, పర్ఫెక్ట్. మనం పారాడైమ్ షిఫ్ట్ కంప్లీట్గా సిస్టాన్ని మనం మార్చాం. సిస్టాన్ని ఎప్పుడు కూడా పాస్ట్లో మనకి ఎప్పుడు కూడా గొడవలు, పెడబొబ్బలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. ఈసారి సిస్టంలో పగడ్బందీకి ప్లానింగ్ చేశాం. ప్లానింగ్లోనే 50% సక్సెస్ ఉందని చెప్పొచ్చు. మీరు చూస్తే మనం బోర్డుకి ప్రజెంట్ చేసింది కానీ, సీఎం గారు రివ్యూలో చేసినది కానీ, మన ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దాన్ ప్లానింగ్ చేసాం. సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేయించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా కూడా టైం సేవ్ చేయడం వల్ల మనం చేయించగలిగాం. అలానే ఓవరాల్ టైమింగ్ మనం ఇందాక చైర్మన్ గారు చెప్పారు 182 అవర్స్ అనుకున్నాం. బట్ ఇందాక మీకు చెప్పాక ఓవరాల్గా మనం ఇట్లాంటిది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం దాన్ని చేయటం వల్ల దాదాపు 201 అవర్స్ అంటే 19 గంటలు అడిషనల్గా మనం సంపాదించాం. ఇదంతా కూడా చాలా సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేశాము ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ప్రతి నిమిషం కూడా. బట్ ఒక ఫ్యాక్టర్లో మేము కొంచెం వెనకబడ్డాం. మా వాళ్ళంతా 4,700 చేయొచ్చు అని చెప్పారు, కానీ 4,700 కన్సిస్టెంట్గా చేయలేదు. 4,200, 4,100 ఆ లెవెల్లో చేయగలం వైకుంఠ ద్వార దర్శనాల్లో. బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని కూడా ఎఫిషియన్సీ లెవెల్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాం. దానివల్ల మనం ఓవరాల్గా 19 hours 59 minutes అడిషనల్గా మనం సంపాదించుకున్నాం ఈ మేనేజ్మెంట్ ద్వారా. దానివల్ల 7,83,000 మనం చేసాం. యాక్చువల్గా మనకు కమాండ్ కంట్రోల్లో వచ్చింది ఏంటంటే మన కిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా కమాండ్ కంట్రోల్ ఈవెన్ ప్రతి హెడ్ని కౌంట్ చేస్తుంది. అది కౌంట్ చేస్తే 8 lakh మెంబర్స్ని క్రాస్ చేసి మన కిట్స్ని మనం కౌంట్ చేయాలి. జనరల్గా బిలో 12 people అది కౌంట్ చేస్తే టీటీడీ పరిధిలో నుండి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 7,80,000 దర్శనాలు అయితే ఈసారి 12 లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని.
అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడం, భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడం. ఇంకొకటి అంటే మనం 7,70,000 మందికి ప్లాన్ చేశాం. 7,00,000 మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక 90% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈసారి మనం 7,70,000 మందికి ప్లాన్ చేసిన 7,80,000 పైన మనం దర్శనం చేయించగలిగాం. అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్ 3 days మనం లక్కీ డిప్ విధానంకి వెళ్ళాము అది కూడా ఒక క్రిటికల్ పాత్ర పోషించింది. ఎందుకంటే ఆ లక్కీ డిప్ విధానం వల్ల చాలామంది ఎవరైతే మామూలుగా వైకుంఠ ద్వార దర్శనానికి రారు అటువంటి వాళ్ళు కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే ట్రెడిషనల్గా ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారో వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి వాళ్ళు 4th day నుంచి 10th day వరకు ఏదైతే అవకాశం మనం కల్పించారు దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే 10th day వరకు కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉండింది. ఎందుకంటే ట్రెడిషనల్గా వచ్చేవాళ్ళు ఎలాగైనా ఆ లాస్ట్ 7 days కూడా రావడం జరిగింది. ప్లస్ ఏదైతే మనం తిరుమల తిరుపతి స్థానికులకి కూడా లాస్ట్ 3 days ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఆ 3 రోజులు రావడము. సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఆ టెంపుల్ కెపాసిటీ అంటే ఒకటి అంటే ఉన్నటువంటి ప్రతి క్షణం మనం యూటిలైజ్ చేసుకోవడము. సెకండ్లీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్. ఇప్పుడు మీకు గుర్తుంటుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా 2022 డిసెంబర్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం తిరుపతిలో టోకన్లు ఇచ్చి ఈ విధానం ప్రవేశపెట్టారో అప్పుడు ఒక్కొక్క సందర్భంలో సాయంత్రం ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు లేరు ఆ కాలంలో. బట్ ఈసారి మాత్రం 10 రోజులు కూడా ఫుల్ కెపాసిటీకి సరిపడేటట్లు భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి పీక్ కెపాసిటీకి ఇప్పుడు మన ఇనిషియల్లీ గారు చెప్పినట్లు 4,200 4,100 మధ్యలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. అది దానికి సరిపోయేటట్లు భక్తులు ఎప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి మనము స్మూత్గా ఎక్కడెక్కడ తొబ్బులాటలు ఇవన్నీ జరగకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించగలిగాం. ఏముంటుందంటే ఇప్పుడు గత సంవత్సరము కొన్ని అనుభవాలు దృష్ట్యా భక్తులు అందరితో మిగతా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం బాగా కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ సిస్టానికి వచ్చాం. ఇప్పుడు మీరు 3 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులతో కూడా చాలామంది పాత్రికేయులు కూడా ఇంటరాక్ట్ అయ్యారు, ఎక్కడ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని సిస్టమ్ని ప్రవేశపెట్టాం కాబట్టి ఎక్కడ కూడా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ మిస్మేనేజ్మెంట్కి అవకాశాలు కానీ లేవు కాబట్టి స్మూత్గా దర్శనం. Sir, here other TTD temples లో significant rise in footfall, almost 50% పైన note పలికింది. What is the reason according to TTD that such a significant rise was noticed this year? ఒకటి అంటే ఓవరాల్ కూడా ఈ సంవత్సరం మీరు చూసుకున్నట్లయితే అంటే వైకుంఠ ఏకాదశి డేట్స్ అంటే ఏదైతే మామూలుగా షెడ్యూల్ టైంతో కోయిన్సైడ్ అయింది. సంవత్సరం ఆఖరిలో వైకుంఠ ఏకాదశి డేట్స్ రావడం లాస్ట్ ఇయర్ 9th January నుంచి మొదలైంది. సో టీటీడీ దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ వెదర్ ఇట్ ఈస్ విజిలెన్స్ అరేంజ్మెంట్స్ మిగతా స్టేట్ లోకల్ అధికారులతో పోలీసు యంత్రాంగానితో చేసేటువంటి కోఆర్డినేషన్ అరేంజ్మెంట్స్ స్మూత్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్ మేనేజ్మెంట్ అది ఆటోమేటిక్గా ఇట్ ఎంకరేజెస్ పిల్గ్రిమ్స్ టు కమ్. బట్ ఓవరాల్ కూడా ద టైమింగ్ ఆఫ్ వైకుంఠ ఏకాదశి ఆల్సో ఎనేబుల్స్. దానివల్లనే ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా దేవాలయాల్లో కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎంత 50% ఇంక్రీజ్ లేకపోయినా కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే అన్ని దేవాలయాలు కూడా మనం ఈ సంవత్సరం నోటీస్ చేసాం. దట్ ఇస్ బికాస్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ వైకుంఠ ఏకాదశి. బట్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఆబ్వియస్లీ మీడియాలో సోషల్ మీడియాలో మీరు అందరూ ఇచ్చేటువంటి న్యూస్ అదేవిధంగా వచ్చినటువంటి కామెంట్స్ దాని దృష్టి ఆటోమేటిక్లీ ఇంకా డివోట్స్ కూడా ఫీల్ ఎంకరేజ్ టు కమ్ ఫర్ దర్శనం. దానివల్ల ఏంటంటే ఆ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ అంటే ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు, దర్శనాలు స్మూత్గా ఉన్నాయి అంటే ఆ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది.